62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఒక డాక్టర్ గా మీకు అత్యంత సంతృప్తినిచ్చిన వైద్య కేసులు మీరు డీల్ చేసినాయి, వాటి గురించి 1-2 కేసెస్ గురించి చెప్తారా? నా స్పెషాలిటీ సిస్టిక్ ఫైబ్రోసిస్ అండి. ఐ థింక్ ఐ రీసెర్చ్ అండ్ ట్రైన్డ్ అబ్రాడ్ ఇన్ సిస్టిక్ ఫైబ్రోసిస్ అండ్ కమ్ హియర్. నేను ఫస్ట్ రెయిన్బోలో జాయిన్ అయినప్పుడు ఇండియాకి వచ్చాక చెప్తాను. యాక్చువల్లీ వచ్చినప్పుడు ఏమైందంటే ఒక చైల్డ్కి అలా హాస్పిటల్లో బెడ్లో చాలా సిగ్గా అనిపించింది అన్నమాట. ఇది ఒక కన్సల్టేషన్ పిలిచారు. సో ద చైల్డ్ వాజ్ ఆల్మోస్ట్ డైయింగ్. ఫ్యామిలీ నాకు ఇంకా గుర్తు. ఆ చైల్డ్ మల్టిపుల్ టైమ్స్ ప్రెజెంట్ అయింది, కానీ కండిషన్ ఎవరు పికప్ చేయలేదు బికాస్ క్వైట్ రేర్. సో ఆ చైల్డ్ ఏంటంటే బాగా సిక్ అయ్యే హాస్పిటల్లో బాగా రెస్పిరేటరీ సపోర్ట్ మీద ఉంది, ఆయాసపడుతూ నేను ఫిష్ కర్రీ తినాలి డాక్టర్ అని. ద ఓన్లీ థింగ్ షీ వాజ్ సేయింగ్ ఇస్ నేను ఫిష్ కర్రీ తినాలి. సో అమ్మాయి దట్ వాజ్ వాట్ హర్ దిస్ థింగ్ వాజ్, ఐ వాంట్ టు గో హోమ్ అండ్ హ్యావ్ ఫిష్ కర్రీ. బాగా సిగ్గు ఉందనమాట. సో ఎందుకు ఇంత చైల్డ్ సిగ్గా ఉందని కొంచెం అని కేర్ఫుల్గా చూస్తే చైల్డ్కి సిస్టిక్ ఫైబ్రోసిస్ అని అనిపించింది. సో ఒక 10 days మొత్తం ట్రీట్మెంట్ చేంజ్ చేసి సిస్టిక్ ఫైబ్రోసిస్ని ఫోకస్ చేసి ట్రీట్ చేశాము. ఆ తర్వాత ద చైల్డ్ హస్ డన్ వెరీ వెల్. ఆ పిల్ల ఇస్ ఇన్ కరీంనగర్ దగ్గర ఒక విలేజ్లో. సో ఎవ్రీ మంత్ కాంటాక్ట్ చేస్తాం, వీడియో కన్సల్టేషన్ చేస్తాము. స్కూల్లో ఫస్ట్ వస్తుంది, గుడ్ పెయింటర్, గుడ్ యాక్టర్. సో ఈ వీడియోస్ పంపిస్తుంటుంది, ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తుంది. సో చైల్డ్ వాజ్ డైయింగ్ విత్ వెరీ సింపుల్ ట్రీట్మెంట్స్ అండ్ కరెక్ట్ పికప్, షీఈస్ డూయింగ్ వెరీ వెల్. సో దట్ హస్ బీన్ అ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ కేస్ అనమాట. సో అలా ఉన్నాయి కొన్ని కేసెస్. ఐ థింక్ ఇండియాకి వచ్చాక ఏమైందంటే మేము వెస్ట్లో చేసేది లిమిటెడ్గా ఉండేది. ఓకే ఇంత చేస్తున్నాం, ఇక్కడ వచ్చి కొన్ని అదేం యాంప్లిఫై చేయగలుగుతున్నాము. సో అలాంటి చాలా కేసెస్ ఉన్నాయి. సో యా, దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.